ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ అంజనేయులపై బదిలీ వేటు వేసింది. తక్షణమే విధుల నుంచి అంజనేయులను బదిలీ చేయాలని ఆదేశాలు సైతం జారీ చేసింది. అదేవిధంగా విజయవాడ నగర సిపి క్రాంతి రాణాపై కూడా బదిలీ వేటు పడింది. ఎన్నికలతో సంబంధం లేని విధులను ఆయనకు అప్పగించాలని ఉన్నతాధికారులకు ఆదేశించింది. ముఖ్యంగా సీఎం జగన్పై ఆగంతకులు రాయితో దాడి చేయడాన్ని ఈసీ చాలా సీరియస్గా తీసుకుంది. జరిగిన ఘటనపై వెంటనే విజయవాడ సిపి ఎన్నికల కమిషన్ అధికారికి ఇవ్వాల్సి వచ్చింది. ఇద్దరు ఐపీఎస్లను ఈసీ అకస్మాత్తుగా బదిలీ చేయడం ప్రస్తుతం పోలీస్ శాఖలో సంచలనంగా మారింది.